ప్రజా సమస్యలపై మాట్లాడడం చేతగాని జగన్మోహన్ రెడ్డికి రాహుల్ గాంధీని విమర్శించే అర్హత లేదని కర్నూలు జిల్లా కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు విమర్శించారు. గురువారం కర్నూలు నగరంలోని కోల్స్ కళాశాల వద్ద ఉన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు అనంతరత్నంతో కలిసి సుధాకర్ బాబు మీడియాతో మాట్లాడారు. The combined press meet, Khaja Hussain, Jilla Minority Cell Chairman, Majaranda, SC Cell Chairman, Sambasivudu, OBC District Chairman, Anantharatnam Kodumuru in charge, Abdul Sayyid Khadri Garu, Federation INTC President State. మిత్రులారా, ఈరోజు ఒక కామెంట్ ఒక వ్యక్తి చేశాడు. ఒక నికార్సైన నాయకుడైన రాహుల్ గాంధీ పైన ఈరోజు దేశంలో యువత ప్రజ మొత్తం కూడా ఒకే ఒక నాయకుడు ఈ దేశానికి కావాల్సిన రాహుల్ గాంధీ అని శ్లాఘించే ఈ రోజుల్లో అవినీతిపరుడైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీ గారి పైన కామెంట్ చేశారు. ఈ రాహుల్ గాంధీ తొడగొట్టి దేశమంతా గల్లీ గల్లీ తిరుగుతున్నాడు మోడీని వ్యతిరేకిస్తూ. మోడీ హటావ్ దేశ్ బచావ్ అని. నీలాగా తాడేపల్లిగూడెంలోనో గూడెంలో అనేది ప్యాలెస్లోనో బెంగళూరు ప్యాలెస్లో దాక్కోలే. కనీసం ఈ రోజు వరకు 1.5 years అవుతుంటే కూడా మోడీ గురించి ఒక్క మాట మాట్లాడే ధైర్యం లేని నీవు రాహుల్ గాంధీ గురించి మాట్లాడతావా? మాట్లాడు. మోడీ మోసం చేశాడు, మోడీ ఎన్నికలు రిగ్గింగ్ చేయించాడు. డైరెక్ట్గా వాళ్ళ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే చెప్పాడు, విష్ణుకుమార్ రాజు. సాక్షాత్ లోకేష్ మంగళగిరిలో మాట్లాడినాడు ఈవీఎంల వల్ల గెలిచామని. విష్ణుకుమార్ రాజు ఏమన్నాడు? బాబు వల్ల పవన్ వల్ల కాదు, మా వల్ల కూటమిలో చేర్చుకున్నాక ఈ అని ఆపేశాడు. అంటే లోకేష్ డైరెక్ట్ బయటపడ్డాడు. వాళ్ళు ఒప్పుకున్నారు ఈవీఎంల వల్ల గెలిచామని. కానీ దాన్ని ఎదిరించే సత్తా నీకు లేదు. ఎందుకంటే మోడీని వ్యతిరేకించావా జైల్లో ఉంటావు, వెంటనే బయలు రద్దు అవుతుంది, జైలు పోతావు. అది నీ భయం. ఒక సందర్భంలో నేను ఈరోజు ఎవరికైనా మంచి చెప్తున్నాం. ఒక సందర్భంలో మోడీని వ్యతిరేకించాడు చంద్రబాబు. బండబూతులు తిట్టాడు మోడీని. ఎందుకు తిట్టాడు అంటే ఎదురించాడు కాబట్టి తిట్టాడు. ఆయన ఎదురున్నాడు కాబట్టి తిట్టాడు. మళ్ళీ నువ్వే తిట్టలేకపోయినావు. ఇప్పటివరకు ఎందుకు తిట్టడం లేదు నువ్వు? అసలుకి కారణమేవి? మోడీని తిట్టకూడడానికి కారణమేవి? నీ తప్పులు పెట్టుకొని నువ్వు భయపడి సంచారం చేస్తూ రాహుల్ గాంధీ పైన మాట్లాడతావా? నీలాగా ఆ కార్యక్రమం చేసినవాడు ఆయన. ప్రజల కోసం పోరాడుతున్నాడు, ప్రజల పక్షాన పోరాడుతున్నాడు. అధికారమే పరమావధి కాదు రాహుల్ గాంధీకి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే 15 ఏళ్ల కింద అయ్యేవాడు. కానీ ప్రజాస్వామ్య